2025 ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ 13 తర్వాత లాభభావములోనికి అనగా మేషరాశిలోనికి రావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ సహాయంతో మంత్రి పదవులు చేపట్టేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంటుంది. తండ్రి గారి నుంచి ఆస్తులను సంపాదించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, అధికారుల అండదండలతో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని బలాన్ని పుంజుకోగలుగుతారు మిథున రాశి వారు. వ్యాపారాభివృద్ధి పుష్కలంగా లభిస్తుంది ఈ సూర్య భగవానుడి లాభములో సంచరించడం వల్ల. ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తారు. ఆర్థిక విషయాలు, వ్యాపార విషయాలు, బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేసి ఆ రకంగా మీరు లాభాలు అందుకోగలుగుతారు. రాహు ఈ నెలంతా కూడా దశమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాల వల్ల మీరు లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలను పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమములో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆ శ్రమకు, పనికి, మీ ప్రతిభకు తగిన ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ, చిన్న చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వారికి అందరికీ కూడా విశేషమైనటువంటి సుఫలితాలు ఈ దశమ శని వల్ల ఏర్పడతాయి. అనేక రకాలుగా అవకాశాలు, పనులు, పదవులు లభించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలోనికి రావడం వల్ల, కర్కాటక రాశిలో కుజుడు బలహీనత పడడం వల్ల మీకు మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా పోటీ ప్రపంచంలో కాస్త విజయాలని, కొన్ని సందర్భాల్లో మీరు ప్రతికూలతను చవి చూడాల్సి ఉంటుంది. భూ సంబంధమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో లాభాలు, కొన్ని సందర్భాల్లో మీరు కాస్త పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ మిథున రాశి వారికి రవి, బుధుడు, రాహువు, శని, మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి కుజుడు వీరికి ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందిస్తున్నారు. అయితే సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయములో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో శ్రమ అధికమవుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పంచమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కారణం చేత కొన్ని పనులు వాయిదా పడడం కానీ, కొన్ని కార్యక్రమాల్లో తగినంత విజయాన్ని, లాభాన్ని అందించుకోలేకపోతారు. ఇక చతుర్థ భావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ ఏప్రిల్ మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తాడు. కుటుంబంలో కొన్ని విషయాల్లో మీకు నిరాశ ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా నిర్వహించలేకపోతారు. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. అలాగే దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి ఆరాధన చేయండి. శుక్రవారం రోజు అమ్మవారికి అర్చనాది కార్యక్రమం కానీ, అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. నిత్యం కనకదార స్తోత్రం చదువుకోండి. వ్యయములో ఉన్నటువంటి కురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకొని గురుచరిత్ర పారాయణం చేయండి. శనగల నైవేద్యంగా సమర్పణ చేయండి. 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.